ఆయన చేసిన తప్పేంటి? ఆయనకి 5 సంవత్సరాల పాటు సర్వీస్లోకి తీసుకోకుండా కోర్టు చెప్పినా ఈ రకంగా హింసించడం ఏంటి? అంటే ఆయన భారత పౌరుడా కాదా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇవాళ జవహర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి క్యాట్ నుండి తీర్పు వస్తే ఏం చేయాలండి? ఆయన ఆ సిఈసికి పంపించాలి ఆ ఫైలు. ఇవాళ ఇలా ఈ రకంగా వచ్చింది, ఏం చేయమంటారని చెప్పి సిఈసికి పంపిస్తే సిఈసి క్యాట్కి వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఆయన సర్వీస్లోకి తీసుకుంటారు. ఈ నెల 31 ఆయన రిటైర్డ్ అవుతున్నాడు. ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన పైకోర్టుకి దావా ఏమని చెప్పేసి కేసు పంపించమని చెప్పేసి రాశాడు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఏంటండి అరాచకం? అసలు ఈ ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో? ఆ సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకపోతే చాలా నష్టం జరుగుద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పదే 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 సిఈసికి చెప్తున్నప్పటికి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోపోగా ఇవాళ ఈ అరాచకానికి కారణం ఈ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ రకంగా నష్టం జరగటానికి కారణం సిఎస్ జవహర్ రెడ్డి. ఆ స్థానంలో అతను ఉండటం వల్ల ఈ నష్టం జరిగింది. పౌర సమాజం మేలుకోవాలా. పౌర సమాజం మేలుకొని వెంకటేశ్వరరావు గారికి జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలా, నిలదీయాలా. కరెక్టే. అంటే చూస్తున్నారు ప్రజలంతా కానీ ఇప్పుడు అందరికి ఇంకా టెన్షన్ ఏంటంటే కౌంటింగ్, 12 రోజుల్లో కౌంటింగ్. ఈ టైంలో సిట్ దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చింది. మరి అరెస్టులు ఉంటాయా? నిష్పక్షపాతంగా బ్యాలెన్స్ ఆ 1246 మందిని అదుపులోకి తీసుకుంటారా? అందరినీ రప్పిస్తారా? చేస్తారా? అన్ని అవుతాయా? మేడం ఇప్పుడు నేను మీరు ఎజెండాకి వస్తాను. నేను ఇప్పుడు మేడం ఇవాళ అరాచకం ప్రబలిపోయింది 7 ప్రాంతాల్లో ప్రబలిపోయినటువంటి దాని మీద విస్తుపోయినటువంటి సిఎసి వాళ్ళిద్దరిని పిలిపించింది. ఎవరిద్దరిని? డీజీపీని, సిఎస్ని పిలిపించి సరే కొంతమందిని సస్పెండ్ చేయమంది, కొంతమంది మీద ఎంక్వైరీ చేయమంది, కొంతమందిని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయమంది, తప్పించమంది. కానీ అది సరిపోదు. అసలు చేపని పట్టుకోకుండా సిఎస్ జవహర్ రెడ్డిని అక్కడి నుండి ఆ స్థానం నుండి పక్కన పెట్టకుండా ఏ చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదని చెప్పి మేము గొంతెత్తి చెప్తా ఉన్నాం. రేపు కౌంటింగ్ రోజు కూడా ఏం జరుగుద్దో అనుమానంగా ఉంది మాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో పోలీసు శాఖనే కాదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ భ్రష్టు పట్టించేశాడు. ఒక పక్కన ఓటర్లకి డబ్బులు ఇవ్వటం, ప్రలోభాలు పెట్టడం ఒక పక్కన అయితే, అధికారుల దగ్గర నుంచి పై అధికారి నుంచి కింద కానిస్టేబుల్ వరకు కూడా డబ్బులు పంచిపెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ డబ్బులు తిన్నటువంటి ఆఫీసర్లు అతనికి చీఫ్ హుజూర్ అంటా ఉన్నారు. మనం చూసాం కదండి, గన్నవరం విమానాశ్రయంలో ప్రవాస భారతీయుడు లోకేష్ ని ఏ రకంగా హింసిస్తున్నారో చూస్తా ఉన్నాం కదా. అతనంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుపడుతున్నాడంట. అక్కడ ఆ కాన్వాయ్కి అడ్డుపడే ప్రయత్నం చేశాడని అతన్ని శిక్షిస్తా ఉన్నారు. కాబట్టి ఈ పోలీసులు ఇప్పటికి కూడా అతని తాబేదారులుగానే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి నాకైతే నమ్మకం లేదు. అసలు దోషుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు కూడా నేను చదివాను. ఆ చంద్రగిరిలో ఏది వెండర్స్ ఉంటారు చూసారో, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని 90 మందిలో పెట్టేశారు. అసలు దొంగలు హైదరాబాద్ ఎక్కడికో పారిపోయారు. పిన్నెల్లి ప్రదర్శిని పట్టుకొని వచ్చి లోపల